తప్పెట్లు, తాళాలు, బాజాలు, భజంత్రీలు, కొత్త బట్టలు, ఆభరణాలు, కమ్మని భోజనాలతో విందు వినోదాలు. నూరేళ్ల పంటలాంటి పెళ్లి అంటే ఆ మాత్రం సందడి ఉండాల్సిందే. మరి ఊరంతా పెళ్లి చేసుకుంటే వేడుకలు ఇంకాస్త అదిరిపోవాలి. తమిళనాడులోని ఓ ఊళ్ళో కూడా కొందరు ఇలాగే సామూహికంగా పెళ్లి చేసుకున్నారు. వేడుకలతో అదరగొట్టారు. సంబరమంతా మాదే అనిపించారు. చివరికి సంప్రదాయం పేరుతో శోకాలు పెట్టి బోరున ఏడ్చారు. ఇంతకు ఏంటా పెళ్లి? ఆ ఏడుపుల కథేంటి? ఓసారి చూసొద్దాం. ఇది తమిళనాడులోని విల్లుపురం జిల్లా కువాగం గ్రామం. హిజ్రాల ఆరాధ్య దైవమైన ఇరావంతుని ఆలయం నెలకొన్న ప్రాంతమిది. బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండే ఈ గ్రామం ప్రతి ఏటా వేసవిలో ఒకరోజు దేశ విదేశాల నుంచి వచ్చే హిజ్రాలతో సందడిగా మారుతుంది. ఇరావంతుని బలిదానం సందర్భంగా హిజ్రాలంతా పెళ్లి చేసుకుని ఆటపాటలతో ఈ గ్రామంలో సందడి చేస్తారు. మహాభారతంలో అర్జునుడు నాగకన్య అయిన ఉలూపికి జన్మించిన సంతానమే ఇరావంతుడు. గ్రామస్తుల కథనం ప్రకారం కురుక్షేత్ర సంగ్రామంలో విజయానికి ఇరావంతుని బలిదానం అవసరమవుతుందట. కాని బలిదానానికి ముందు తనకు వివాహం జరగాలని ఇరావంతుడు షరతు విధించాడట. దీంతో స్వయంగా శ్రీకృష్ణుడే స్త్రీరూపం ధరించి ఇరావంతుణ్ణి వివాహమాడినట్లు చెబుతారు. మరుసటి రోజు ఇరావంతుని బలిదానం జరుగుతుంది. ఈ ఇతివృత్తం ఆధారంగా అనాదిగా ఈ ఆలయంలో ఉత్సవం జరుగుతోంది. ఇరావంతుని బలిదానాన్ని స్మరించుకుంటూ నిర్వహించే కార్యక్రమం సందర్భంగా దేశ విదేశాల నుంచి హిజ్రాలంతా కువాగం గ్రామం చేరుకుంటారు. ఇరావంతుని ఆలయంలో నిష్ఠగా పూజలు చేసి పూజారిచే తాళి కట్టించుకుంటారు. రాత్రంతా ఆడుతూ పాడుతూ సంబరాలు చేసుకుంటారు. అన్ని పక్క ఉండి అంతా వచ్చిండారు. ఇందు నిండా ఫేమస్ అయిన కూడా కూతాండవరు గుడి ఏంటేంటికి వచ్చి వచ్చి తాళి కట్టి తాళి కోసేసిపోయేది వచ్చి నిండా ఫేమస్. అందువల్ల అన్ని ఊర్ల నుండి వచ్చిండేమో. మేము వచ్చి ఈ రోడ్ నుండి వచ్చిండేమో తమిళనాడు నుండి. తిరుపతిలో ఎట్లా ఏడుగుండల వాని గుడి ఎట్లా ఉండినా అదే మరి తమిళనాడులో మా కూతాండవరి గుడి ఉండి అందు ఏమి మోకతో మీకు ఏమి చేమ ఉండినా అదే ఇందు మీకు ఉండి. పెళ్లి తర్వాత హిజ్రాలు రాత్రంతా జాగారం చేస్తారు. ఇరావంతుని బలిదానాన్ని స్మరిస్తూ సంప్రదాయం ప్రకారం బోరున విలపించారు. ఈ తంతుతో హిజ్రాల కళ్యాణోత్సవం ముగుస్తుంది. వేడుకలు ముగిసిన తర్వాత హిజ్రాలంతా తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు.